హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల దమ్ బిర్యానీ అండ్ రొయ్యల ఫ్రై. దానికోసం నేను ఎసర్లో ఆల్ బిర్యానీ హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఒక నిమ్మకాయ చెక్క వేసుకొని బాగా ఎసరు మరుగు వచ్చే వరకు చూసుకొని తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఆ బాస్మతి రైస్ ఈలోపు ఉడుకుతున్న లోపు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అది పచ్చివాసన పోయిన తర్వాత మనం టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత మనం బాగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని దాంట్లో పచ్చివాసన పోయే వరకు రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో వాటర్ బాగా రిలీజ్ అయితే దాని తొలగ వాసన అనేది పోతుంది. మనం రొయ్యల ఫ్రై కోసం ఒక పక్కన కళాయిలో ఆయిల్ హీట్ చేసుకుందాం. కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఈ పక్క రొయ్యల బిర్యానీలోకి మనం 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని రొయ్యలకి బాగా పట్టేలా కలుపుకొని కాస్త సాల్ట్ని, హోల్ గరం మసాలా పౌడర్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోండి. వాటిని కలిపేసుకున్న తర్వాత ఇటు పక్క కర్రీ కోసం మనం ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు చూసుకున్న తర్వాత ఈలోపు బిర్యానీ కోసం మనం ఫ్రై చేసుకుంటున్న రొయ్యల్లో కాస్త వాటర్ని యాడ్ చేసుకొని మసాలాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ పక్క వేసుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి. లాస్ట్లో కాస్త కొత్తిమీర, మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే వేసేసుకోండి, లేదు అంటే కసూరి మేతి వేసుకొని కాసేపు మగ్గనివ్వండి. ఈలోపు అటు మగ్గేలోపు ఆనియన్స్ అనేవి ఇటు పక్క ఫ్రై అవుతుంటాయి. అలాగో అక్కడ రొయ్యలు మగ్గాయి కదా ఫ్రెండ్స్, మనం ఉడకబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసేసుకొని గార్నిష్ కోసం కాస్త ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కాస్త జీడిపప్పు, కాస్త నెయ్యిని వేసుకొని బాగా గార్నిష్ చేసుకున్న తర్వాత లాస్ట్ లేయర్లో కూడా కాస్త మనం రైస్ వాటర్ని మనం బాయిల్ చేసుకున్న రైస్ వాటర్ని కాస్త వేసుకొని బాయిల్ అయ్యే కాస్త మనం మూత పెట్టుకొని దమ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దమ్ చేసుకుందాం. దమ్ కోసం నేను వెయిట్ పెట్టాలి కాబట్టి వెయిట్ కోసం నేను తప్పెలలో వాటర్ వేసుకొని వాటర్ని పెట్టుకుంటున్నా. మీ దగ్గర ఇంకేమైనా బరువు ఉంటే వేసేసుకోండి. ఈలోపు మనం ఈ కర్రీ కోసం ఫ్రై చేసుకుంటే ఆనియన్స్లో చిటికెడ పసుపు, కాస్త సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని మనం ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈలోపు దమ్ కోసం మనం 5 మినిట్స్ హై ఫ్లేమ్లో దమ్ని ఉంచి ఈలోపు ఫ్రై అయిన మసాలాలో కాస్త టమాటోలు వేసుకొని మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్గా ఉంటే జీడిపప్పు వేసుకోండి. వేసి బాగా కలుపుకున్న తర్వాత మసాలాలో నుంచి అంత ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం బాగా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో యాడ్ చేసుకోండి. మేము రొయ్యల్లో ముందుగానే పసుపు, కాస్త నిమ్మరసాన్ని, సాల్ట్ని వేసి బాగా ఉన్నాం ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్. ఈలోపు రొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత కాస్త కారాన్ని, మసాలా దినుసుల్ని వేసి బాగా ఫ్రై చేసుకొని రొయ్యల్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. రొయ్యల్లో నుంచి బాగా ఆయిల్ రిలీజ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దమ్ 5 మినిట్స్ అయిన తర్వాత మిగతా 15 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈలోపు రొయ్యల్ని బాగా మగ్గేంత వరకు ఉంచిన తర్వాత లాస్ట్లో మేము 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, 4 వెల్లుల్లి రబ్బలు వేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని రొయ్యలకి బాగా పట్టే వరకు ఒక 2 మినిట్స్ ఆ రొయ్యలు కాస్త ఫ్రై అయ్యే వరకు చూసుకొని ఇంకా మనం రొయ్యల్ని ఆపేయడమే. మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. అలాగే 15 మినిట్స్లో దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకున్న రొయ్యల ఫ్రై దమ్ బిర్యానీ ఎలా ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. సో కర్రీ అంతా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన దమ్ బిర్యానీ ఎలా ఉంది చూద్దాం. వావ్,
దమ్ బిర్యానీ అనేది సింపుల్ అండ్ టేస్టీగా చాలా నీట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో పక్కా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అంత మనం స్పైసీనెస్గా కాకుండా, అంత కారంగా ఘాటుగా కాకుండా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఆ రెసిపీని అనేది పక్కా ట్రై చేస్తాము. సో ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ప్రతి బయటికి రొయ్యలు ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.